హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. ఆర్నవ్ మిథున కలిసి వెళ్ళిన కాఫీ డేలో టైంలో అదే టైంకి తనకు ఎదురు వస్తూ కనిపించింది సరయు. సరయుని చూసి అక్కడే ఆగిపోయాడు ఆర్నవ్. ఆమెని చూస్తూ ఉండగా ఆర్నవ్ని చూడకుండానే పూర్తిగా అతని ముందుకు వచ్చిన సరయు సడన్ గా తల ఎత్తి తనకి అడ్డుగా ఉన్న ఆర్నవ్ని చూసి భయంతో తడబడుతూ ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా పరుగులు తీసింది. అక్కడి నుండి ఎక్కడ కనిపించినా తను పట్టించుకోకుండా వెంటబడి మరీ పలకరించే సరయు సడన్ గా తనను చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతుంటే ఏమైంది అమ్మాయికి, నన్ను చూసి కూడా ఇలా వెళ్ళిపోతుంది అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఆర్నవ్. ఆర్నవ్ చూస్తుండగానే సరయు పార్కింగ్ లో ఉన్న తన స్కూటీ తీసుకొని స్పీడ్ గా వెళ్ళిపోయింది. ఇంకా ఆర్నవ్ అటే చూస్తుండడం చూసిన మిథున ఆర్నవ్ అని పిలిచింది. సరయు తనను పట్టించుకోకుండా వెళ్ళడం అనే షాక్ లోనే ఉన్న ఆర్నవ్కి మిథున పిలుపు వినిపించనే లేదు. మళ్ళీ మిథుని ఆర్నవ్ చెయ్యి పట్టి పిలుస్తూ ఆయు హియర్ ఆర్నవ్ అని కదిలించేసరికి తేరుకున్న ఆర్నవ్ హా మిథున అన్నాడు. వాట్ హ్యాపెన్ ఆర్నవ్, ఏమైంది ఎదురు అడిగాడు ఆర్నవ్. నువ్వెందుకు ఆ టీ చూస్తున్నావు, తను నీకు తెలుసా అని అడిగింది మరోసారి. హా, అది తను నా సిస్టర్ ఫ్రెండ్. ఓ, మరి పలకరించాల్సింది కదా. వెంటనే మిథున వైపు చూసి తను మాట్లాడనప్పుడు నాకేమంత అవసరం లేదులే అని యాటిట్యూడ్గా చెప్పి కమ్ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆర్నవ్. మనసులో మాత్రం సరయు ఎందుకు మాట్లాడలేదా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఫోన్లో ఆర్నవ్ మాటలు వినగానే వెంటనే సామ్రాట్కి ఆ విషయం చెప్పాలని పరిగెత్తుకొని వచ్చింది మైనా. నాకెందుకో భయంగా ఉంది సామ్రాట్ గారు. ఆ ఆర్నవ్ ఇంకా ఆరోసారి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేస్తారేమో అని టెన్షన్గా ఉంది. నా మాట విని మీరు ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోండి ప్లీజ్ అంది మైనా ఏడుస్తూ. ఏయ్, నీకేమైనా మెంటల్ ఏంటే, సడన్గా ఉన్నట్టుండి క్యాన్సిల్ అంటే ఎలా, పైగా 6 గంటల సార్ అస్సలు ఊరుకోరు కూడా అన్నాడు సామ్రాట్. ముందే అన్నీ మాట్లాడుకొని నాతో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు, మధ్యలో డ్రాప్ అవ్వాలని చూడొద్దు అన్నారు అనగానే చూసారా సామ్రాట్ గారు, ఇక్కడైనా మీకు అనుమానం రావట్లేదా? నాకెందుకో ఇదంతా ఆరోసారి కావాలని మీ మీద పగతోనే చేస్తున్నారేమో అనిపిస్తుంది అనగానే ఛా, ఇలా మోసం చేసి నన్ను ఈ ప్రాజెక్ట్లో భాగం చేసుకోవాల్సిన అవసరం ఆయనకేంటే అన్నాడు సామ్రాట్. ఏమో సామ్రాట్ గారు, నాకు అలా అనిపిస్తుంది. ఆ ఆరవ్ గారు మాత్రం మొదటి నుంచి మిమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ సైన్ చేసేలా చేశారు. అసలు ఏదైనా క్యారెక్టర్లో యాక్ట్ చేయడం మన ఇష్టం ఉంటుంది, కానీ ఇలా బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారా అనగానే ఆయన నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారే అని అడిగాడు సామ్రాట్. ఏం చేశారా? మీకు మైరా మేడం అంటే అభిమానం ఉందని ఆవిడ చెప్తే మీరు వింటున్నారని తెలిసి ఆవిడతో చెప్పించాలని చూడలేదా? అసలు ఇదంతా మైరా మేడంకి కూడా తెలుసేమో, కావాలనే ఆవిడ కూడా మీ మీద దొంగ ప్రేమ నటించి మిమ్మల్ని ఇలా లాక్ చేశారేమో అంటున్న మైనా ఆరోపణ ఇంకా పూర్తిగా కాకముందే సామ్రాట్ మైనా అని అరుస్తూ గట్టిగా ఆమెని కొట్టడానికి చేతిని గాల్లోకి ఎత్తాడు కోపంగా. కారుతో సమానమైన వేగంతో పరిగెడుతున్నాయి ఆరవ్ ఆలోచనలు. తను ఎంత జాగ్రత్తగా ఉండగా కూడా ఆర్వీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కారణం ఎవరయ్యుంటారా అని అర్థం కాలేదు అతనికి. సడన్ గా అప్పుడే వారం ముందు మైరా అన్న మాటలు గుర్తొచ్చాయి తనకి. నిజమే, మైరా చెప్పినట్టు 2 నెలలుగా తన ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఆ ఆలోచన రావడమే కార్ సడన్ బ్రేక్తో ఆపి తల పట్టుకున్నాడు ఆరవ్. ముందు మైరా మీద అటాక్, ఆ తర్వాత ఆర్నవ్ యాక్సిడెంట్, తర్వాత తన మీద బాంబ్ అటాక్, రీసెంట్గా కూడా మళ్ళీ ఆర్నవ్కి వాంటెడ్లీ ఎవరో యాక్సిడెంట్ ప్లాన్ చేశారన్న సారథి మాటలు. వీటన్నింటికన్నా ముందు పబ్లో ఆర్వీ తాగే డ్రింక్లో వైన్ మిక్స్ చేయడం. ఆ రోజు సామ్రాట్ కనుక ఒక్క 5 నిమిషాలు లేట్గా వెళ్తే ఆర్వీ పరిస్థితి తలుచుకోవడానికి కూడా ఎంత భయపడ్డాడో ఆరవ్. అలాంటిది అంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు ఆర్వీకి అదే పరిస్థితి అని అతని ఆలోచనలు అక్కడే ఆగిపోతూ ఎస్, ఆ రోజు పబ్లో సమీర్ ఎందుకు అలా బిహేవ్ చేశాడు, అసలు సమీర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, మళ్ళీ ఆర్వీని కలిశాడా, ఆ రోజు ఆర్వీకి ప్రపోజ్ చేశాక ఎందుకు తన జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాడు అతను, ముందు వాడెక్కడున్నాడో తెలుసుకోవాలి అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి ఎప్పుడు ఆర్వీ చుట్టూ ఆమెకు తెలియకుండా ఉండేలా ఏర్పాటు చేసిన గార్డ్స్కి కాల్ చేశాడు.
సమీర్ గురించి డీటెయిల్స్ అన్నీ తనకు సాయంత్రంలోగా చెప్పాలని ఆర్డర్ వేశాడు. ఆర్వి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని డీటెయిల్స్ వాళ్ళని అడిగి తన కూతుర్ని మరొకరి ముందు తక్కువ చేయడం ఇష్టం లేక ఏదైనా సరే నేరుగా ఆర్వీనే అడగాలి అనుకున్నాడు ఆరవ్. ఇక కార్ స్టార్ట్ చేస్తున్న తనకి నా ఫ్యామిలీలో అందరికీ ఏదో ఒకటి జరుగుతుంది అంటే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ అనుకోగానే ఓ గాడ్ అలా జరగడానికి వీల్లేదు, నేను అస్సలు జరగనివ్వను, నా ఫ్యామిలీ జోలికి వచ్చిన వాడు ఎవడైనా సరే ఈసారి నాలో పూర్తి రాక్షసుని చూస్తాడు అనుకుని కోపంగా స్టీరింగ్ మీద పిడికిలి బిగిస్తూ వెంటనే ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆరవ్. మైనా ఆరోపణ పూర్తి కాకముందే ఆరవ్ మైనాను గట్టిగా అరుస్తూ ఆమె కొట్టడానికి చేతిని గాల్లోకి ఎత్తాడు. సామ్రాట్ అరుపుకి గట్టిగా భయంతో కళ్ళు మూసి అరచేతుల్లో మొహాన్ని దాచుకుంది మైనా. మైనా భయం చూసి కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ పిడికిలి బిగించి కిందకి విసిరినట్టే దించేశాడు చేతిని అసహనంగా సామ్రాట్. సామ్రాట్ అరుపు కోపం చూసి దెబ్బకు కన్ఫర్మ్ అనుకుని ప్రిపేర్ అయిపోయి ఉన్న పాప చెంప ఎంతసేపటికి పగలకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తిరిగి చూసిన పాపకి సామ్రాట్ మరోవైపు తిరిగి తన ఆవేశాన్నంతా చేతిలో ఉన్న సిగరెట్ మీద చూపిస్తూ ఊదేస్తున్నాడు స్పీడ్గా. తను ఎంత కోపంగా ఉన్నాడో అతను సిగరెట్ పీలుస్తున్న వేగమే చెప్తుంటే భయంగా ఉన్నా కూడా ఆ భయాన్ని తగ్గించే ప్రేమ కూడా ఆమెలో అంతే ఉండడంతో ధైర్యం చేసి అతని ముందుకు వెళ్ళి గట్టిగా హత్తుకుంది మైనా. సామ్రాట్ కోపంగా తనని పక్కకు తోస్తుంటే ఊహో అంటూ అస్సలు వదలలేదు కోతిపిల్లల. ఇక తనను దూరం చేయకుండా ఓ సిగరెట్ పూర్తిగా మాడి మసి చేసే పనిలో పడ్డాడు సామ్రాట్. సామ్రాట్ గారు అని చిన్నగా పిలిచింది మైనా పాప. పలకలేదు సామ్రాట్. ప్లీజ్ సామ్రాట్ గారు కోపం తెచ్చుకోకుండా నా మాట వినండి బ్రతిమిలాడింది మైనా. మైనా అస్సలే తిక్కలే ఉన్నానే, ఇంకా తిక్కగా వాగి నాకు టెంపర్ లూజ్ అయ్యేలా చెయ్యకు, పోముంది ఇక్కడి నుండి అన్నాడు సీరియస్గా సామ్రాట్. నేను వెళ్ళను సామ్రాట్ గారు, మీరు నా మాట పూర్తిగా వినే వరకు వెళ్ళను. సామ్రాట్ గాఢంగా ఊపిరి పీల్చి వదిలి ఏంటో చెప్పు, ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటి అన్నాడు. చెప్పాను కదా సామ్రాట్ గారు, నిజంగా నేను విన్నదంతా నిజం. ఆ అర్ణవ్ గారు అలా అనడం నేను నా చెవులారా విన్నాను అంది మైనా. మైనా నువ్వు చెప్పేది నిజమే కావచ్చే, కానీ అందులో మైరా గారు కూడా నటించారు అంటే నాకు కోపం వచ్చింది. ఆవిడ కళ్ళల్లో మాటల్లో ప్రేమలో నీలా అమాయకత్వం తప్ప ఎక్కడ కన్నింగ్నెస్ కనిపించలేదే. ఆవిడ ప్యూర్ సోల్ అంతే అన్నాడు సామ్రాట్. కానీ సామ్రాట్ గారు నేను చెప్పేది నిజం. నేను అదే అంటున్నాను కదే, నువ్వు నిజమే చెప్తున్నావు కాదనట్లేదు, అండ్ నేను నీ మాట నమ్ముతున్నాను కూడా. కానీ మైరా గారిని మాత్రం తప్పు పడితే తీసుకోలేనే అన్నాడు. అది కాదు సామ్రాట్ గారు, మీకేమైనా అయితే నేను బ్రతకను అంటున్న మైనా పెదాల మీద వేలు పెట్టి నేను జాగ్రత్తగా ఉంటాను మైనా, నన్ను నేను కాపాడుకోగలను కూడా అనగానే అదంతా ఎందుకు సామ్రాట్ గారు, రిస్క్ అని తెలిసి కూడా ఎందుకు మీరు ఇంకా ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం, వదిలేయొచ్చు కదా. అలా చేస్తే భయపడి పారిపోయినట్టు అవుతుందిరా. నువ్వు చెప్పు, నీ భర్త ఇలా ఒకరికి భయపడి పారిపోతే ఇష్టమా అని మైనా గడ్డం పట్టి తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సామ్రాట్. సామ్రాట్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అని అడ్డంగా తల ఊపింది మైనా. పోనీ నేను మరీ అంత దద్దమ్మలా కనిపిస్తున్నానా నీకు అనగానే ప్లీజ్ సామ్రాట్ గారు అలా అనకండి అంది మైనా. మరి నా మీద నమ్మకం ఉంటే ఇక ఆ విషయం వదిలేసి హ్యాపీగా ఉండు నువ్వు అనగానే కానీ సామ్రాట్ గారు మీకు ప్రమాదం అని తెలిసి కూడా నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను అని ఏడుస్తూ అడిగింది మైనా బేలగా. మైనా కళ్ళల్లో అతని మీద కనిపిస్తున్న బెంగకి ఆమె కళ్ళ మీద పెదాలు ఉంచి ఇలా భయపడికే పిచ్చుక, నాకు బుజ్జగించడం కూడా రాదు. అసలు ఈ సామ్రాట్ గాడి పెళ్ళామంటే ఎలా ఉండాలి చెప్పు, ఇలా భయపడి బెదిరిపోయి ఏడుస్తుంటే నాకు నచ్చదు అన్నాడు సామ్రాట్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ. నేనేం ఏడవట్లేదు అని ముక్కు ఎగబీలుస్తూ చెప్పింది మైనా. అచ్చా మరివేంటో అని చెంపల మీదకి జారుతున్న కన్నీటి బొట్టును చూపుడు వేలుతో ఒడిసి పట్టుకుని చూపించి అడిగాడు సామ్రాట్ నవ్వుతూ. సైలెంట్గా తలదించేసిన మైనా మొహం దోసిలిలో ఇముడ్చుకొని ప్లీజ్ సామ్రాట్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి మరి అంది. నీకోసం జాగ్రత్తగా ఉంటాలే, పద వెళ్దాం అని మైనాతో కలిసి బయటికి వచ్చేశాడు సామ్రాట్.
నా ఫ్యామిలీ జోలికి వచ్చిన వాడు ఎవడైనా సరే ఈసారి నాలోని పూర్తి రాక్షసుని చూస్తాడు అనుకొని కోపంగా స్టీరింగ్ మీద పిడికిలి బిగిస్తూ వెంటనే ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆరవ్. ఇక ఆరవ్ ఇంటికి వచ్చేసరికి ఆర్వి రూమ్లో ఉంటే మైరా హాల్లోనే సోఫాలో తల పట్టుకొని కూర్చుంది. ఆరవ్ వెళ్ళి సోఫాలో కూర్చుంటూ ఆర్వి ఎక్కడే అని అడగడంతో అప్పటి వరకు ఆర్వి ముందు తను ఏడిస్తే ఎక్కడ ఆర్వి వీక్ అవుతుందో అని ధైర్యంగా ఉంది. కానీ తన ధైర్యమే ఆరవ్ కాబట్టి ఇక ఆరవ్ని చూడగానే అతన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది మైరా. ఆరవ్ ఆమెని ఒడిసి పట్టుకొని వెన్ను తడుతూ ఆర్వి ఎక్కడా అని అడిగాడు లో గొంతుతో మళ్ళీ. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే వింటూనే ఉండండి. మై డియర్ విలన్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈరోజు చిన్న అప్డేటు, సెకండ్ అప్డేట్ కూడా రాకపోవచ్చు, సండే కదండి, కాస్త బిజీగా ఉన్నాను, పిల్లలు, అందుకే కుదరదు ఈరోజు సెకండ్ అప్డేట్. రేపు 2 అప్డేట్స్ ఇస్తాను, 2 కూడా పెద్ద పెద్దవే ఇస్తాను.